హాయ్ అండి అందరికీ. నేనైతే షాప్ పెట్టాలని అనుకున్నా, పెట్టినా అండి. మా ఇంటి పక్కకే సెటర్ ఖాళీ ఉందని షాప్ పెట్టుకున్నా. పిల్లలు చూసుకొని షాప్ రన్నింగ్ చేయొచ్చని పెట్టుకున్నా. 5 months రన్నింగ్ అయిందండి. తర్వాత ఇంటి ఓనర్ అయినా మేమే పెట్టుకుంటాం, మీరు ఖాళీ చేయండి అన్నారు. ఏం చేయలేక ఇంట్లో పెట్టేసిన అండి. అన్నీ తీసుకొచ్చి ఇంట్లో సెట్ చేసిన, కానీ ఒక్క కస్టమర్ కూడా ఇంట్లోకి వచ్చి తీసుకోవట్లేదు. షాప్లో అయితే బాగా నడిచింది, కానీ ఇంట్లోకి రారు కదండి. షాప్కి వచ్చినంత ఇంట్లోకి అయితే రారు మనకి. కానీ నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలి, మా ఆయన ఎంత తిడతాడో అని చాలా భయపడ్డా. ఎన్ని ఐటమ్స్ తీసుకొచ్చానో చూడండి ఒకసారి. కానీ ఎన్నెన్నో అనుకుంటాం, కానీ నా కోరిక అయితే నెరవేరింది అనుకున్నా. కానీ మధ్యలో ఇలా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. మేము ఉండేది రెంట్కి, ఆ రెంట్ కట్టుకొని అయినా బాగానే మా ఆయన ఒప్పుకున్నాడు. ఇక్కడ రెంటు అక్కడ రెంటు అన్నీ మేనేజ్ చేసిండు. కానీ లాస్ట్కి ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను మా ఆయనకి నా తరపు నుంచి ఏదో ఒక చిన్న హెల్ప్ చేద్దామని అనుకున్నా, కానీ ఇలా అవుతుందని మాత్రం నేను అనుకోలేదు. ఎందుకంటే మనకి హెల్ప్ చేసేవాళ్ళు లేనప్పుడు మనమైనా మన హస్బెండ్కి హెల్ప్ చేయాలన్న ఒక కోరికతోటి స్టార్ట్ చేసిన, కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలే అండి. ఇన్ని బ్లౌజ్ పీస్లు, లైనింగ్స్, అన్నీ డైలీ వేర్ సారీస్ అన్నీ ప్రతి ఒక్క ఐటెం తీసుకొచ్చినాం. ఎవరికైనా హోమ్ హౌస్ అనేది ఉండాలండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి అది రేకుల ఇల్లు అయినా సరే ఒక సొంత ఇల్లు ఉండాలి. ఆ తర్వాతనే ఇలాంటి ఆశలు పెట్టుకోవాలని అర్థమైంది. అంతవరకు ఎన్ని ఆశలున్నా, ఎన్ని కోరికలున్నా చంపుకొని ఉండాలి. హోమ్ హౌస్ తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకోండి. నాలాగైతే ఎవ్వరు చేసుకోకండి. నేను చేసిన మిస్టేకే ఇదండి. ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చాలా బాధపడాల్సి వచ్చింది. ఏం చేస్తామండి, మన టైం బాగాలేనప్పుడు ఏం చేయలేము. కానీ ఎప్పటికైనా ఇంతటితో ఆపేయనండి. నేను హోమ్ హౌస్ కట్టుకున్న తర్వాత అయినా సరే షాప్ పెట్టుకొని రన్నింగ్ చేస్తానని నాకైతే నమ్మకం ఉందండి.